సిల్వర్ కాయిన్ ఆట స్టార్ మహిళ మీకు అందిస్తున్న వారు రుచికి ఆరోగ్యానికి అసలైన రహస్యం సిల్వర్ కాయిన్ ఆట. సహసమర్పణ సంతూర్ సో అతి యవ్వనంగా కనిపించే చర్మం యొక్క రహస్యం. సోఫీ సైడ్ వాల్స్ కాన్ఫిడెన్స్ కి సరికొత్త రూపం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సంతోషం మీ సొంతం. జుట్టు మొదల నుండి నల్లబరిచి జుట్టు రాలిపోకుండా చేస్తుంది స్మాల్ పౌడర్ హెయిర్ కలర్. Nokia Priority, the only place to get all your answers. Glade, nature's infusions. సీతాకోకచిలక ఒళ్ళంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం, మాగిరులు ఈతరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. హాయ్ అండ్ వెల్కమ్ టు సిల్వర్ కాయిన్ చక్కీ ఫ్రెష్ ఆట స్టార్ మహిళ 900+. మల్లె పువ్వు లాంటి మనసు, అసలు బంతి పువ్వు లాంటి సొగసు, గులాబీ లాంటి ఆకర్షణ, సామంతుల్లాంటి అందం ఎవరిది? మహిళలది. ఎస్, స్టార్ మహిళలది. స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూసే మహిళలందరిది. అందుకే ఈ రోజు మన ఈ కార్యక్రమాన్ని అంకితం చేసేస్తున్నాము ఆ అందమైన పువ్వులకి, అలాగే పువ్వులాంటి మనసు గల మహిళలందరికీ. చూసారా ఈరోజు స్టార్ మహిళ సెట్ ఎంత చక్కగా పువ్వులతో డెకరేట్ చేసేసామో. బాగుందా? ఆ పసుపు కలర్ చూస్తేనే మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీకు అలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. బాగా చూడండి, కళ్ళకి కూడా చాలా మంచిది. నన్ను కాదు, ఆ పువ్వులన్నింటినీ చూడండి కొంచెం. పవిత్ర, హాయ్, మీ గురించి చెప్పండి మాకు. హాయ్ సుమా, నా పేరు పవిత్ర, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే పవిత్ర. అండ్ మన నెక్స్ట్ పార్టిసిపెంట్. హాయ్ సుమా, నా పేరు కావ్య, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చదువుకుంటున్నావు? యాక్చువల్లీ ఐ డిడ్ మై బీటెక్. బట్ అన్యాక్చువల్లీ నువ్వు ఏమైనా చేసావా? నో, నాట్ లైక్ దట్, బట్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు కరెస్పాండెన్స్ ట్రై చేస్తున్నా. ఓకే, మధ్య మధ్యలో మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటావు అన్నమాట. సరిత. హాయ్ సుమా, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. అవునా? ఓ, ఏమైనా చేస్తున్నారా? సీరియల్స్ గా చేస్తున్నాను. ఇప్పుడు డమరుకం సినిమా చేస్తున్నానండి. ఓకే ఓకే, నాగార్జున గారు. ఓకే అండి, వెల్కమ్ సరిత గారు. ఓకే, మీరు చెప్పండి మీ గురించి. హాయ్ సుమా గారు, నా పేరు వనజ, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే, అండ్ మీరు? హాయ్ సుమా గారు, నా పేరు సుజాత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ స్టార్ మహిళ అండ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వర్కింగ్ ఆర్? నో, ఐఎమ్ జస్ట్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, వర్కింగ్. హౌ మచ్ వర్క్ అంటే రోజు వర్క్ చేస్తూనే ఉండాలి. పిండి రుబ్బింగ్, దోశ పోయింగ్, కూరగాయలు కట్టింగ్, డూయింగ్, యు ఓన్లీ డూయింగ్. హౌస్ వైఫ్ లాట్ ఆఫ్ వర్కింగ్ బట్ నో సాలరీయింగ్ కదా? అడగాలండి, అడుగుతానే ఉంటాను. సరికల్లా నా జీతం నాకు కావాలని అడగండి. ఓకే అండి, మీరు చెప్పండి మీ గురించి. నేను ఆర్టిస్ట్ అండి, ప్రజెంట్ ఇప్పుడు డమరుక మూవీలో చేస్తున్నాను. ఓకే, సరేనండి. అయితే అందరికి మరోసారి స్వాగతం. ఇప్పుడు ఫస్ట్ కిక్ అంటే మ్యూజికల్ చైర్ తో కొన్ని పాయింట్లు మీకు ఇచ్చేస్తాం. రెడీయా? వచ్చేయండి. ఓకే లేడీస్, అవుట్ అవ్వకుండా చూసుకోండి. అయ్యో, సుజాత గారు ఫస్ట్ అవుట్ అయ్యారు. మరి అటు వెళ్లే ముందు మీకు బాగా ఇష్టమైన ఫ్లవర్ ఏంటో చెప్పండి. రోజ్ ఫ్లవర్ ఇష్టం అండి. ఓకే, రోజ్ ఫ్లవర్ ఇష్టం. 2 రోజులు ఇస్తున్నాం మీకు ఇప్పుడు. వదిన, అందుకనే నేను చెప్పట్లు ఆపట్లేదు మీ వదిన.
మీ వదిన. ఓకే పవిత్ర, నీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి? రోజ్ ఫ్లవర్. సరే అయితే నీకు 4 రోజులు. మీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటండి? రోజ్. రోజ్ మీకు కూడా? సరేనండి, అయితే మీకు 6 రోజులండి. ఫ్లవర్ ఏంటో చెప్పు. బంతి పువ్వు. బంతి పువ్వు. బంతి పువ్వు నిజంగా మనకి పండుగలకి, అవును కాబట్టి బంతి పువ్వు. బంతి పువ్వు యాక్చువల్లీ తలలో పెట్టుకున్నా బానే ఉంటుంది కానీ చూసే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. సో నీకు బంతి పువ్వు ఇష్టం కాబట్టి 8 బంతులు ఇస్తున్నాను, తీసుకొని వెళ్ళు. నేను చూడలేదు, మీరు చెప్పండి ఎవరు కూర్చున్నారు? బ్లాక్ సారీ ఏనా ఫస్ట్? అమ్మా. సో ఈ రోజు ఫుల్ టు ఫుల్ 12 పాయింట్స్ గెలుచుకుంటుంది కావ్య. కంగ్రాట్స్. అండ్ భావన మీకు 10 పాయింట్లు. అన్నట్టు మీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి? రోజ్ ఫ్లవర్. రోజ్ ఎందుకంటే అది మీలా ఉంటది కాబట్టి. చాలా రోజుల నుంచి నేను కోతిలా ఉంటానని అనుకుంటూ ఉన్నాను. నేను ఈ రోజే తెలిసింది నేను పువ్వులా ఉంటానని. మీకే ఫ్లవర్ ఇష్టం? జాస్మిన్. మల్లె పువ్వులా? నాకు కూడా. అసలు ఇప్పటి వరకు ఒక్కడైనా మల్లెపూలు చెప్పారా? తలలో పెట్టేసుకొని వచ్చేసారు. మల్లెపూలు హర్టెడ్. సరేనండి, అటు ఇటు వెళ్ళండి. ఇలా సిల్వర్ కాయిన్ చక్కీ ఫ్రెష్ ఆట స్టార్ మహిళ ఈ పువ్వుల స్పెషల్లో ఫస్ట్ రౌండ్ బూమ్ బూమ్ షకలక. అసలే పువ్వుల స్పెషల్, అందులోనూ ఈ రౌండ్ లో పాటలు. ఇక పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోండి. ముందుగా ఒక సూపర్ హిట్ సాంగ్ అండి. బంతి చామంతి ముద్దాడుకున్నాయి, ఇద్దరిని సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. మల్లె పూలల్లే చెలిపోదాములే, గాలివానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే, విసిరే కొస చూసే ముసురైపోతుంటే, ముసిరే వయసులో మతి అసలే పోతుంటే, వేడెక్కి గుండెల్లో తలదాచుకో, తాపాలలో ఉన్న తల్లాచుకో, ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే. బంతులు చామంతులు
మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? పవిత్ర, అభిలాష. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు మీకు. సరే, ఇప్పుడు బొమ్ బొమ్ శకలకల ఇంకో డైలాగ్. ఏ మిస్టర్, బాగున్నావా? ఈ మధ్య కాస్త జలుబు చేసింది సార్, ఇప్పుడు బాగానే ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను, నీకెలా తెలిసింది? మనం ఎక్స్రే కళ్ళు సార్. ఇదిగో మీ స్టిక్. సరే, ఇంతకీ బ్లాక్స్ మాట ఏం చేసావు? చెప్పాను కదా సార్, పార్ట్నర్షిప్ 50-50. ఓ, మాతో పాటు నీకు చిరు సమానంగా వాటా కావాలా? అవును సార్, మనం ఒకటేగా. మిస్టర్, సార్, పులి మేక ఒక రేవులో నీళ్లు తాగలేవు. సార్, ఒక బోటులో ప్రయాణం చేస్తున్నప్పుడు మేకతో పులి రాజీ పడాలి సార్, లేకపోతే బోటు నట్టేట్టు మునుగుతుంది, ఇద్దరం ఏట్టు కొట్టుకుపోతాం. ఈ సీన్ లో ఎన్టీ రామారావు గారు తనవి ఏ కళ్ళు అన్నారు? సుజాత, ఎక్స్రే కళ్ళు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కొంతమందికి ఎక్స్రే కళ్ళు ఉంటాయి, ఎవరి మనసులో ఏం నడుస్తుందో, ఎవరి మెదడులో ఏముందో చెప్పేయగలుగుతారనమాట. ఇప్పుడు మీ అందరి మనసులో ఏముందో నేను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నావి కూడా ఎక్స్రే కళ్ళే కాబట్టి. మీకు పాట వినాలనుంది కదా, పాట.